జగన్ పరిపాలన అనేది అసలు చాలా వరస్ట్గా ఉందండి. ఎందుకంటారేమో, ఒక రోడ్డు వ్యవస్థను చూసుకుందాం. ఏ రోడ్డు చూసుకున్నా సరే అస్తవ్యస్తంగా ఉంది రోడ్డు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ, ఏ వ్యవస్థ చూసుకున్నా సరే అస్తవ్యస్తంగా ఉంది. అసలు అభివృద్ధి అనేదే లేదు. అసలు అంత వరస్ట్గా ఉంది జగన్ పరిపాలన. మద్యపాన నిషేధం చూద్దాం. మద్యపాన నిషేధం మొత్తం అసలే మద్యపానం అనేదే లేకుండా చేస్తాను ఈ రాష్ట్రంలో, ప్రతి అక్క చెల్లెమ్మకి మాట ఇస్తున్నాననేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అన్నారు. ఈ రోజు చూసుకుంటే మద్యం రేట్లు ఏ విధంగా ఉన్నాయి? మద్యం రేట్లు పోలవరాన్ని చూసుకుందాం. గతంలో పోలవరం 70% పనులు పూర్తయినాయి. ఈ 4 సంవత్సరాల్లో 20% పని కూడా పూర్తి అవ్వలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, అభివృద్ధి చేసేది నారా చంద్రబాబు నాయుడు. రాబోయే కాలంలో 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. జగన్ పాలన ఎలా ఉందండి? బాగాలేదండి. ఏం చేస్తున్నాడండి? అభివృద్ధి ఏముంది? చేనేత కార్మికులు ఇస్తున్నాడు అన్నారు. మేము చేనేత కార్మికులు, మాకు అసలు ఏమి లేదు. జగన్ పాలన మాకు నచ్చలేదండి. మేము చేనేత కార్మికులు మేము ఏంటి ఆ పథకాలు అందరూ ఇస్తున్నాడు కానీ అన్నీ వేస్ట్ అండి. ఇప్పుడు తినే ధరలు బాగా పెరిగిపోయినాయి. తినే ధరలు తగ్గితేనే ఏంది సామాన్య మానవుడు బతుకడానికి అవకాశం ఉంటుంది. సార్, 3 రాజధానుల మీద మీ అభిప్రాయం ఏంటండి? 3 రాజధానుల కంటే ఒకే రాజధాని అమరావతి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రజలకి అన్ని సెక్రటేరియా, హైకోర్టు అన్నీ ఒకే ఏరియాలో ఉండడం వల్ల డెవలప్మెంట్కి అన్ని రకాలుగా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అమరావతి బాగుంటుందని నా అభిప్రాయం. అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చే రోడ్లు కానీ వేరే కార్యక్రమాలు ఏం జరగట్లేదు. జగన్ గారు వాటిపై కూడా దృష్టి పెడితే బాగుంటుందని మా ఉద్దేశం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, నాటుసార విషయంలోనూ కళ్ళు విషయంలోనూ బాగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నారండి. గంజాయి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బాగుందండి. ఇప్పుడు ఈ రోడ్డు వేయలేదు గవర్నమెంట్ అనుకోండి, ఈ రోడ్డు వేయలేదు, వేయకపోతే బాగున్న రోడ్లు వెళ్తాదనమా? అవునండి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మన దారి మనం చూసుకుంటాం. ఇప్పుడు అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. సో చివరిగా మీ అభిప్రాయం? మళ్ళీ జగన్ సీఎం ఎందుకో చెప్తున్నాను. కారు ఉన్నవాడు ఉండడు, ఇల్లు ఉన్నవాడు ఉండడు. ఆపరేషన్ దుర్యోధన అనే సినిమా వచ్చింది. ఆడికి 2 ఇల్లు ఉన్నాయంటే ఒక ఇల్లు లాక్కొచ్చేయండి అంటారు. 2 కార్లు ఉన్నాయంటే ఒక కారు లాక్కొచ్చాను అంటారు. ఈరోజు జగన్ గారి యొక్క పాలన చూసుకుంటే అది ఈ 4.5 ఏళ్ళలో ఆయన చేసింది ఏమీ లేదు. ఈరోజు అలాగే ఆయన ఏదో చేశాను, ఏదో నేను పీకేశాను, ఏదో బటన్ నొక్కేసాను అనడం తప్ప ఈ రాష్ట్రానికి ఆయన వల్ల కలిగిన ప్రయోజనం అంటూ జనానికి ఒకటే లేదు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు తిట్టడం తప్ప, చంద్రబాబు నాయుడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు పేరు ఎట్టడం తప్ప ఈ నాయకులు చేసింది ఏమి లేదు. ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత బాధుడే బాధుడు. పెట్రోల్ కానించి, నిత్యావసర సరుకులు కానించి, తినే తిండి కానించి, మనం కట్టుకునే బట్టకి ప్రతిదీ కూడా బాధుడే బాధుడు. ఆనాడు చంద్రబాబు నాయుడు చేసిన కట్టడాలు కానించి, భవనాలు కానించి మా అంటే రంగులు మార్చడం తప్ప ఈయన చేసింది ఏమీ లేదు. 3 రాజధానులు అన్నాడు తప్ప 3 రాజధానుల్లో ఒక ఇటుకు కూడా బేర్చలేదు ఈయన.